వంశీ సార్, షార్ట్ రెడీ అయిందని కనుక్కున్నావా? కనుక్కొని వస్తాను సార్. సార్, ఇంకో 50 minutes అవుతుందట. అయ్యో సార్ సార్ భాస్కర్ సార్ ఏమంటావు? లైట్ ఫెయిల్యూర్ సార్. ఇటు వదిలేటట్లేడు సార్. సార్ నా షార్ట్ సార్. బ్రేక్. నువ్వు జాతకం చూస్తావా? జాతకం చూస్తున్నావా, చక్రం వేస్తున్నావా? అవును, నువ్వు డైరెక్టర్ అయితే నన్ను హెయిర్ డ్రెస్సర్గా పెట్టుకుంటావా? ఇది హీరోయిన్ హ్యాండ్. అమ్మో, హీరోయినా? కమిట్ అవ్వాలేమో, నాకు నచ్చదు. నేనెవరు? డైరెక్టర్. నువ్వెవరు? హీరోయిన్. మరి ఇంకేంటి ప్రాబ్లం? అయినా ఆ కమిట్మెంట్స్ నాకు నచ్చవు. సరే, ఓ పని చేద్దాం. చెప్పు. నువ్వు హీరోయిన్ అవ్వక ముందే కమిట్ అయిపోతే? ఇదేదో బాగుంది. ఏడు సిగ్గా. అది షార్ట్ రెడీ. భాస్కర్ సార్, ఆ అమ్మాయి సముద్రంలోంచి తడుచుకుంటూ అలా బయటకు వస్తుంది కదా, కెమెరా కాళ్ళ దగ్గర నుంచి పైకి టిల్ట్ చేస్తే ఫేస్ రివీల్ అవుతుంది. ఫేస్ లో బొడ్డు దగ్గర 2 seconds కెమెరా ఆపితే. భలే చెప్పాడు, కమర్షియల్ పాయింటే. ఇంతకీ నీ పని అయిందా? మీరు అవనిస్తేగా. అవును సార్, అజయ్ క్యారెక్టర్ చేయాల్సిన కిరణ్ వచ్చాడా? అతను ఎల్లుండి నుంచి జాయిన్ అవ్వాలి. అది చిన్న కమ్యూనికేషన్ ప్రాబ్లం సార్. ఏ ఇక్కడ ఫోన్ పని చేయట్లేదా? అంటే అది కాదు సార్, కమ్యూనికేషన్ ప్రాబ్లం అంటే ప్రొడ్యూసర్ కి కిరణ్ కి రెమ్యూనరేషన్ దగ్గర కొంచెం. ప్రొడ్యూసర్ ఎక్కడ? అక్కడ ఉన్నారు సార్. రౌండ్ ఫిగర్ 35,000 ఇస్తానండి. అది కాదు సార్. అబ్బా, అసలే చిన్న ప్రొడ్యూసర్ సార్, అంత బడ్జెట్ లేదండి. 35,000 రౌండ్ ఫిగర్ ఏంటి సార్? ఫిగర్ వేసి రౌండ్ చుడితే అదే సార్ రౌండ్ ఫిగర్. 35,000 ఫైనల్. డిస్కషన్ వద్దండి, సాయంత్రం ఫోన్ చేయండి. అసలే రోమింగ్ లో ఉన్నాను సార్. హీరో నీ చుట్టమా? అందుకే నేను మేనేజర్ గా పెట్టుకొని ఉంటాడు. సరే, సాయంత్రం ఫోన్ చేస్తా. ప్రొడ్యూసర్ అంటే ప్రతి యాదవ్కి. డైరెక్టర్ గారు, మనం సెకండ్ హీరో క్యారెక్టర్ కి కిరణ్ అని ఒక ఆర్టిస్ట్ అనుకున్నాం కదా, ఏడంటారేంటండి? మనం 10 మెట్లు దిగితే తను ఒక్క మెట్టు కూడా దిగట్లేదు సార్. అసలే ఆస్తులు అమ్ముకొని తీస్తున్నాను సార్ ఈ సినిమాని. ఎవరు ఆస్తులు? నావే. మనం చెప్పిన ఫిగర్ కి ఆయన చెప్పిన ఫిగర్ కి ఎంత తేడా ఉందండి సార్? ఫిగర్ విషయంలో ఎప్పుడు తేడా రాదండి. ఫిగర్ అంటే ఈ పప్పాయే కాదండి, డబ్బులు. అదే 50,000. 50,000 కోసం కిరణ్ లాంటి ఆర్టిస్టులు తీసుకుంటావా? ఓ పని చేయండి. చెప్పండి. బొత్తాలు పెట్టుకుని మీరే చేసేయండి. సార్, అది చెయ్యండి. మీరు ఇలా ఎంకరేజ్ చేయండి, దున్నేస్తాను సార్. దున్నింది చాలు కానీ మనం బాగుపడం. ఆర్టిస్ట్ రాకపోతే నిజంగానే ఆస్తులు అమ్ముకోవాలి.